హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్. ఈరోజు నేను పప్పు ఆనపకాయ కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇంకా కందిపప్పును అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి వాటర్ పోసి నానబెట్టుకున్నానండి. పక్కన పెట్టాను. ఇంకా పాలు మరిగించాలి. పాలైతే గిన్నెలోకి తీసుకున్నామండి. ప్రతిరోజు 2 పాల ప్యాకెట్లు వస్తుంటే ఎక్కువైపోతుంది అనేసి ఎవ్రీడే 1 పాల ప్యాకెట్ మాత్రమే తీసుకుంటున్నాను. స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. ఇందక్కడ స్టవ్ మీద పాలు పెట్టాను కదండి, పాలు మరిగిపోయాయి. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా పాలు స్టవ్ని కట్టేసి ఆ స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టేస్తాను. ముందైతే మాత్రము అన్నాన్ని వాష్ చేసుకుంటానండి. గ్యాస్ స్టవ్ ఖాళీ అయ్యింది కదండి. కుక్కరును పిల్లలు తాగడానికి వేడి నీళ్లు పెట్టాను. మా వారు తాగడానికి టీ అయితే ఇందాకనే మరిగించానండి. ఇంకా ఆయనకైతే టీని గ్లాసులో పోసేసి ఇస్తున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి ఏమీ లేదండి. అందుకనేసి పిల్లల కోసం అయితే ఈరోజు ఎర్నోక ఉప్మా అయితే చేస్తున్నాను. ఉప్మా చేసేటప్పుడు ఒక పక్కన మను అయితే ఏడుపు మొదలుపెట్టింది. చాలా రోజులు అయిపోయింది కదండి మను స్కూల్కి వెళ్ళి. ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి దానికి చాలా బాధ వచ్చేస్తుంది. ఏడుస్తూనే నిద్ర లేచింది. మను లేచే వరకు నా మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మను నవ్వుతూ లేస్తే బాగానే ఉంటుందండి. మను ఏడుస్తూ లేచిందంటే ఇంకా నాకు బీపీ స్టార్ట్ అవుతుంది అనమాట. పిచ్చ చిరాకు తెప్పిస్తుంది. దాన్ని మంచం మీద నుంచి లేపడానికి టైం పడుతుంది. దానికి నిద్ర రాకపోయినా కూడా లెగదు. ఎందుకంటే లెగిస్తే స్కూల్కి పంపిస్తామని దాని బాధ. ఉప్మా అయితే ఉడకడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల పప్పు తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నానండి. పప్పు చక్కగా ఉడికిపోయింది. మెత్తగా మెదిపేసి దాంట్లోకి కొంచెం చింతపండు రసం అయితే వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి కావలసిన ఉప్పు, పసుపు, తగినంత కారం అన్నీ వేసేసుకున్నానండి. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పిల్లలిద్దరికీ ఉప్మా పెట్టేసి నేనైతే ఇంకా పప్పుని తాలింపు అయితే వేసుకోవాలి. ఉప్మా అయితే మాత్రము బాగా వచ్చిందండి. కొంచెం హడావిడి అయిపోయింది ఉప్మా చేసేటప్పుడు, కానీ టేస్ట్ బాగోదు అనుకున్నాను, కానీ పర్లేదు బాగా వచ్చింది. ఇదిగోండి పప్పు అయితే నేను తాలింపు వేస్తున్నాను. ఇలా తాలింపు వేయడానికి ఉంటుందనేసి ఈ చిన్నది తస్లా అయితే తీసుకున్నాను అనమాట. పప్పు కూడా కూర టేస్టీగా వచ్చిందండి, బాగుంది. ఇంకా ఈ ఆనపకాయ మొన్న తీసుకొచ్చారు కదా పెద్దది, ఇంకా దాన్ని ఎలా అయితే పూర్తి చేసేసాను వేస్ట్ ఏమి చేయకుండాని. పప్పు అయితే తాలింపేసేసాను. ఇంకా పిల్లలిద్దరికీ జెల్ అయితే వేస్తున్నానండి. వాళ్ళేమో టిఫిన్ తింటున్నారు ఉప్మా. ఈ లోపల వాళ్ళకైతే నేను జడలు అయితే వేస్తున్నాను. ఈరోజు నాకు మార్నింగ్ చాలా వరస్ట్గా స్టార్ట్ అయ్యింది అనమాట. ఎందుకంటే నేను చాలా డేస్ తర్వాత వ్లాగ్స్ని స్టార్ట్ చేశాను కదా. చాలా ప్రశాంతంగా వీడియోస్ని అయితే తీద్దాము అనుకున్నానండి. పొద్దున్నే నాకు ఫ్రెండ్స్ నుంచి వాట్సాప్లో టంగు వాట్సాప్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. పోనీలే ఏదో నా మీద బతుకుతుంది అని ఊరుకుంటుంటే రోజు రోజుకి రచ్చిపోతుందండి అది. అందుకనేసి ఇంకా నేను దానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. తిను 100 మందిని 100 మాటలు అనేయచ్చు, కానీ ఒక్కళ్ళు వచ్చి దీన్ని ఒక మాట అంటే తీసుకోలేదు. పిల్లలిద్దరిని మా వారైతే స్కూల్కి తీసుకెళ్ళిపోయారండి. ఇంకా తను కూడా ఆఫీస్కి వెళ్తున్నారు. చాలా రోజులు అయిపోయింది కదండి తను గడ్డం అవి తీసుకుని. అండ్ బ్యాక్ టు బ్యాక్ మాకు ఈ హెల్త్ బాగోకపోవడము తను చాలా అలసిపోయారండి. ఈరోజు అందరికీ హెల్త్ బాగుంది. తను అయితే గడ్డం తీసుకుంటున్నారు. చాలా ఎక్కువ వచ్చేసింది. మా వారు తన పైన తాను సరిగ్గా శ్రద్ధ అయితే తీసుకోరండి. అంటే అందంగా రెడీ అవ్వాలి, బట్టలు ఇన్షర్ట్ చేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలని ఇలా ఏముండదు. నేనే తోస్తా ఉంటానమాట. కొంచెం మా గడ్డం గీసుకో, మంచి బట్టలు కొనుక్కో, మంచిగా రెడీ అవ్వు అని ఇలా చెప్తూ ఉంటానండి. తను ఎప్పుడు ఉన్న టీషర్ట్తో అలాగే ఉంటారు. తను అంతగా రెడీ అవ్వరు అనమాట.
ఇంక ఇప్పుడు గెడ్డం గీసుకో అసలు చూడలేకపోతున్నాను నీ ముఖం అంటే తను ఇంకా గెడ్డం గీసుకుంటున్నారు. నేను మా వారికి ఇలా గెడ్డం గీసుకోవడానికి అగారో 9-in-1 మెన్స్ గ్రూమింగ్ కిట్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చానని మీకు చెప్పాను కదండి. మా వారికి ఇంకొక ట్రిమ్మర్ కూడా ఉంది ఫిలిప్స్ కంపెనీది, అది మావయ్య గారికి తీసుకెళ్ళి ఇచ్చేసాము, అది కొత్తదే. ఇంకా మా వారు నేను కొన్నదాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు. అంటే నేను మా వారికి ఇచ్చాను కదా, తను నేను యూజ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతానని రెగ్యులర్గా యూజ్ చేస్తారనమాట. సో ఈ అగారో 9-in-1 మెన్స్ గ్రూమింగ్ కిట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. సో అదైతే యూజ్ చేసి తనైతే షేవింగ్ చేసుకున్నారు. చాలా బాగుంది కదా ఫేస్. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ అగారో 9-in-1 మెన్స్ గ్రూమింగ్ కిట్ కోసం కామెంట్లో పిన్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఇది వింటర్ వచ్చేసింది కదా, స్కిన్ మొత్తం ఏంటి ఇదంతా డ్రై అయిపోతుంది. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. కొంచెము డే క్రీమ్ అది రాసేసుకుని బొట్టది పెట్టేసుకుని ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటానండి. టైం అయితే 11 o'clock అయిపోయింది. త్వరగా వీడియో ఎడిటింగ్ అవి కంప్లీట్ చేసేసుకుంటాను. ఎడిటింగ్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఏం చేసింది బంగారు తల్లి ఆఫీస్కి వెళ్ళిపోయి? ఏమనలేదా మరి డాడీ ఆఫీస్లో ఎవరైనా? డ్రాయింగ్ వేసుకున్నది ఇది. షానుని రెడీ చేసి స్కూల్కి పంపించేశాను అన్నావు కదా, మళ్ళీ షాను ఇంట్లో ఉందేంటి అని మీకు డౌట్ రావచ్చు. షానుకి స్కూల్ ఉంది అనుకుని నేను వాట్సాప్ గ్రూప్ చూసుకోకుండా షానుని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి. అయితే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు షానుకి స్కూలు 14th వరకు సెలవు అనేసి మెసేజ్ పెట్టారు. నేను అది 13th వరకు 14th నుంచి స్కూలు అనేసి పెట్టారనమాట. నేనేమనుకున్నాను 12th వరకు సెలవులు 13th నుంచి స్కూల్ అన్న ఇంటెన్షన్లో నేను మా వారు ఉండిపోయి ఈరోజు షానుకు స్కూల్ ఉంది అనుకుని హడావుడిగా పొద్దున్నే లేచిపోయి దానికి స్నానాలు చేపించి దాన్ని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించాను. నేను ఇలాగ మా వారికి బండి మీద ఎక్కించి పంపించాను. ఆయన స్కూల్ వరకు వెళ్ళి మళ్ళీ వెంటనే షానుని వెనక్కి అయితే తీసుకొచ్చేసారు. ఏంటి వెనక్కి వచ్చేసామంటే రేపటి నుంచి అంటమ్మా స్కూలు అన్నారండి. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత వాట్సాప్లో మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చిందనమాట. రేపు కూడా స్కూల్ లేదు, 16th ఏమో గురునానక్ జయంతి ఉండడం వల్ల ఆ రోజు కూడా స్కూల్ లేదు, ఇంకా 17th నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించండి అని వాట్సాప్లో మెసేజ్ పెట్టారన్నమాట. ఏంటో ఈ స్కూలు షానుకు అస్తమాను సెలవులు ఇచ్చేస్తున్నారు, తప్పు చేశానా ఇందులో ఏసీ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మరొకసారి ఏమనిపిస్తుంది అంటే షానుకి స్కూల్కి వెళ్ళాక ఇంగ్లీషు హిందీ బాగా వచ్చింది కదా, స్ట్రెస్ లేకుండా ఉంటుంది అని మరొకసారి అనిపిస్తుంది. మనుని కేవీలో వేద్దామా వద్దా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే 1 year పిల్లకి ఏజ్ వేస్ట్ అవుతుంది. తర్వాత అస్తమానం సెలవులు ఇచ్చేయడం, హోంవర్క్స్ ఏమీ లేకపోవడము, పిల్లలకి ఒక బాధ్యత అన్నది ఉండట్లేదు అనమాట. హోంవర్క్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా హోంవర్క్స్ చేయడం కోసమైనా పిల్లలు బుక్స్ తీసి కాసేపు చదువుకుంటారు. ఇప్పుడు హోంవర్క్ లేకపోవడము సరే అనేసి నేను బతికిస్తున్నాను, వాళ్ళు ఇంకా లేజీ అయిపోతున్నారు అనమాట. ఇదొక్కటే నాకు మెయిన్ ప్రాబ్లం అయితే వస్తుందనమాట. నేను ఇంకా మా వార్త అంటున్నాను, అస్తమాను సెలవులు ఇచ్చేస్తున్నారు, మను అసలు మామూలుగానే ముందే ఇంట్రెస్ట్ చూపించదు, ఇప్పుడు ఇంకా అది ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయి మరీ లేజీ అయిపోతుందేమో ఆలోచించు ఒకసారి అనేసి అంటున్నాను అనమాట. ఇంకా షానుకి అయితే స్కూల్ లేదండి, ఇంటికి వచ్చేసింది. ఇంకా షాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నాకేమో చాలా ఎడిటింగ్ పని ఉంది, ఇంట్లో పనులు ఉన్నాయి అనేసి మా హస్బెండ్ తనతో పాటు ఒక 1 hour ఆఫీస్కి అయితే తీసుకెళ్లారు. ఇంకా ఆఫీస్లో ఇలాగ నేను డ్రాయింగ్ వేసుకున్నాను, స్పీచ్ ప్రిపేర్ అయ్యాను అంటుంది. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, మీకు ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. అదే షాను చేత ఎప్పుడు నేను ఏదో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో లైక్ ఇంద్రమ్మ ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా చేసేది కదా, అలా ఈసారి మా షాను చేత ఏదైనా ఒక మంచి రోల్ అయితే ప్లే చేపిద్దాం అనుకుంటున్నాను. అయితే దానికోసం స్పీచ్ ఇవన్నీ రాసుకుని దాని చేత ప్రాక్టీస్ చేయించాలి. మరి ఏది అన్నది ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. అదైతే మాత్రము భారతమాత కింద యాక్షన్ చేస్తానమ్మా అనేసి అంటుందండి, చూడాలి. ఇంకైతే నేను
ఖాళీగా ఉన్నాను అనేసి వంటగదిని అయితే సర్దుకోవడం స్టార్ట్ చేశానండి. అంటే ఈ వంటగదిని ఏమి అంత డీప్ క్లీనింగ్ చేయట్లేదు. అమ్మ వచ్చిన తర్వాత ఈ 4-5 డేస్ ఇంకా నేను హాస్పిటల్లో ఉండడము, గిన్నెలన్నీ అమ్మే క్లీన్ చేసింది కదండి. అయితే ఏ గిన్నె ఎక్కడ పెట్టాలి అన్నది అమ్మకి తెలియక ముందు వెనక్కిది ముందుకి ఇలాగా డబ్బాలు అవి పెట్టేసింది అనమాట. నాకేమో ఒక అరేంజ్మెంట్లో పెట్టుకుంటాను కాబట్టి వంట హడావిడిగా చేసిన నేను టక్కుని తీసుకుని వాడుకుంటూ ఉంటాను. ఇంక ఇవి ముందుకి వెనక్కి అయిపోయినాయి కదా, వీటన్నిటిని సర్దుకుందాము అనేసి నేనైతే వాటిని సర్దుకుంటున్నానండి. నాకు ఈరోజు మార్నింగు కొంచెం చిరాగ్గా, చాలా గర్వంగా, చాలా హ్యాపీగా అనిపించింది. 10 మందికి నేను దారి చూపించాను. మార్నింగే 2-3 ఫ్రెండ్స్ అయితే ఎవరు భవాని ఇది నీ మీద పడి ఎంత ఏడుస్తుంది అనేసి ఇలాగ చాలా మెసేజ్లు అవి పెట్టారు. అసలు నాకు ఆ పిల్ల ఎవరితో తెలీదు, దాని పేరు తెలీదు, దాని ఊరు తెలీదు. ఎప్పుడో ఒకసారి అండి నేను మా చాగలులో ల్యాండ్ ఇష్యూస్ అవి జరుగుతున్నప్పుడు చాగళ్ళు వెళ్ళాను కదా, ఆ టైంలో నాకు ఒక వీడియో కనిపించింది అనమాట. ఇలాగ నా పేరుని నేను ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ ఉంటాను, భవానీ పాఠశాల అని. అప్పుడు నా గురించి ఏదో వీడియో పెడితే అప్పుడు చూశాను అనమాట దాని వీడియోస్ని. చూస్తే పోనీలే ఇలా ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్తో ఉంది, పెట్టుకొని ఇప్పుడు నా వీడియోస్ మంచిగా వైరల్ అవుతున్నాయి, వెళ్తుంది కదా, నా నేమ్ ఉపయోగించుకొని అనుకున్నాను. నా పేరు ఉపయోగించుకుని ఇప్పటికి చాలామంది చేసుకున్నారండి. నేను చెప్తున్నాను, వాళ్ళకి మండిన కాలంలో నేను ఇదే అంటాను. నా పేరు ఉపయోగించుకుని ఒకళ్ళు ₹1 సంపాదించుకున్న వాళ్ళే ఉన్నా తప్పించి చెడిపోయిన వాళ్ళు లేరు. కొంతమంది మంచిగా భవానీ ఇలా అని మంచిగా మాట్లాడి ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది భవానీ అలాంటిది ఎలాంటిది అనేసి నన్ను నెగిటివ్ చేస్తూ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నెగిటివ్ చేస్తూ ఉపయోగించుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళే. ఒక్కడు ఉంటాడండి, ఆడు ఆడింగోడో ఆడదో మగదో కూడా తెలీదు, ఉపయోగించుకుంటే వ్యూస్ సంపాదించుకున్నాడు. పోనేలే ఇప్పుడు యావరేజ్గా ఒక 20-30 వేలు వ్యూస్ వచ్చిందంటే కనీసం వాడికి ఒక 2-3 వేలైనా వచ్చినట్టే కదా నా పేరు మీద. అలా నా పేరు మీద ఒక 4-5 వీడియోలు చేసుకున్నాడు. పోనే ఆడ మగ తేడా తెలియకుండా సఫర్ అవుతున్నాడు కదా అనేసి వదిలేశాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి కూడా నా పేరు ఉపయోగించుకుంది, చాలా వీడియోస్ చేసింది. అంతకుముందు ఒక ఛానల్లోనూ ఇప్పుడు ఒక ఛానల్లో చేసుకుంటుంది. పోనేలే ఇంట్లో ఏదో బేబీతో సఫర్ అవుతుంది, నా పేరు చెప్పుకుని బతకనివి, ₹1 వస్తుందని ఊరుకున్నాను. అంతకుముందు ఇంకొక తెవత్తో చేసింది, దానికి కూడా ఇంట్లో 2 పిల్లల్ని వేసుకుని బతుకుతుంది అని లైట్ అని ఊరుకున్నాను. అంతకుముందు రూపాని ఒకటి వచ్చిందండి, అది ఒక క్యాన్సర్ పేషెంట్, పోనీలే ఏదో హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది చేసుకొని అని దాన్ని ఊరుకున్నాను. ఇంకొక తెవత్తో టైలరు కుమారియో సంథింగ్ కృప ఎవరితో, అది కూడా ఇలా నా పేరు పెట్టుకుని చేసుకుంది. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి? ఎవరో ఒకళ్ళు భవానీ నీ పేరు మీద ఎవరో వీడియో చేస్తున్నారు చూడు అనేసి మెయిల్స్ పెడతారండి. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పంపిస్తారు. అప్పుడు చూడడమే తప్పించి నా అంతటా నేను ఎత్తుక్కుని వాళ్ళ వీడియోస్ చూసే అంత టైం నాకు ఉండదండి. నేను మార్నింగ్ లెగుస్తాను 6కి. మార్నింగ్ 6 నుంచే నేను వీడియో షూటింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు నేను కంటిన్యూస్గా వీడియో షూటింగ్లు చేస్తూనే ఉంటానండి. మధ్యలో చిన్న చిన్న కొలాబరేషన్ షూటింగ్లు చేస్తాను, ప్రమోషన్ షూటింగ్స్ చేస్తాను, కొన్ని ఫొటోస్ దిగాల్సి వస్తూ ఉంటుంది. ఇలా నా పనిలో నేను చాలా బిజీగా ఉంటాను. కొంచెం టైం దొరికిందనుకోండి, ఈ షూటింగ్స్ ఏమీ లేకపోతే త్వరగా ఆ రోజు వచ్చిన మొత్తం కామెంట్స్ అన్నిటికి నేను రిప్లైలు ఇచ్చుకుంటూ ఉంటాను. నాకు అసలు రిప్లై ఇచ్చే టైం లేకపోతే మా వారు కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటారు. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కరాటేకి తీసుకెళ్ళడము, వాళ్ళని డ్యాన్స్ క్లాసులకి తీసుకెళ్ళడము, వాళ్ళకి స్నానాలు చేయించడము, వాళ్ళని చదివించడము, ఇలా నేను ఫుల్ బిజీగా నా డేని అయితే ప్లాన్ చేసుకుంటాను. నా డే నాకు ఎంత బిజీగా ఉంటే నాకు అంత హ్యాపీనెస్ అయితే వస్తుందండి. ఈ విషయాన్ని నేను మీకు చాలాసార్లు కూడా చెప్పాను కదా. ఇంకా నేను ఇంత బిజీలో ఉన్నప్పుడు ఎవరెవరు నా పేరు ఉపయోగించుకుంటున్నారా అన్నది నేను అసలు పట్టించుకోను. నేను ఎంత వదిలేసినా కొంతమంది ఆడియన్స్కి మండుతుంది అనమాట. నన్ను బ్యాడ్గా చేసి మాట్లాడుతుంటే కొంతమందికి నచ్చదు కదండి. అలాంటి వాళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ అనేసి, కాలేజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు వాట్సాప్లో కొంతమంది పంపిస్తే, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, కొంతమంది మెయిల్స్లో చేస్తే లైటే పట్టించుకోకు వదిలే, నా పేరు చెప్పుకునేదో బ్రతుకుతుంది వదిలే అన్నట్టుగానే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో నిన్న ఈ వీడియో పెట్టిన తర్వాత చాలామంది నాకు మెసేజ్లు పెట్టారండి. ఒకళ్ళు అయితే ఒక మంచి వీడియో పంపించారన్నమాట. ఆ వీడియో నేను అంతకుముందు కూడా చూశాను.
ఎప్పుడు నేను ఎవరితోనైనా నన్ను నెగిటివ్ చేయాలనేసి వీడియోస్ పెట్టినప్పుడు అదే అనుకుంటాను అనమాట. నేను ఏనుగు లాంటి దాన్ని, అలాంటి పందుల్ని, బురదలో దొల్లే పందుల్ని పట్టించుకోవడం ఎందుకు అన్నట్టే అనుకుని నేను సంవత్సరం బట్టి వదిలేశాను. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ చేస్తుంది, నెగిటివ్గా క్రియేట్ చేస్తుంది అనేసి నేను ఇంకా అనుభవిస్తున్నావు కదా, ఇంకా ఎందుకు అందరి మీద పడి ఏడుస్తావు అనేసి ఇంకా అన్నాను అనమాట. నిన్న కూడా కొంతమంది వీడియోస్ పంపించారనమాట. భవానీ చూడు ఒకసారి వీడియోస్ అనేసి పంపించారు. అదే అంటే మోటివేషన్ లాంటి వీడియోస్. ఏనుగు ఒక చెరువులోని స్నానం చేస్తుంది. అదే చెరువులోకి బురదలో దొల్లేసిన ఒక పంది వస్తుంది అనమాట. సో ఆ పంది వస్తున్నప్పుడు ఏనుగు సైడ్ ఇస్తుంది అనమాట. దానికి ఆ పందికి దారిస్తుంది, దారిచ్చి వెళ్ళిపో అన్నట్టుగా పంపించేస్తుంది అనమాట పందిని. అప్పుడు ఆ పంది అంటది, ఇదిగో నేను పెద్ద తోపు కాబట్టి ఏనుగు నాకు సైడ్ ఇచ్చింది, దారిచ్చింది అనేసి పంది గొప్పగా చెప్పుకుంటుంది అనమాట. అప్పుడు ఏనుగుల గుంపులోకి ఏనుగు వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు పందిని చూసి భయపడ్డావని ఏనుగులు అడిగితే, నేను ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేశాను, నేను అనుకుంటే ఆ పందిని నా కాలు కింద వేసి మెత్తగా తొక్కేయగలను, కాకపోతే నేను ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను, ఇప్పుడు ఆ బురదలో దొల్లొచ్చిన పందిని నాకు టచ్ చేయడం కూడా ఇష్టం లేదు, అందుకే దారిచ్చేసాను అనేసి ఒక రీల్ అయితే పంపించారు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదండి. ఎవరైనా సెలబ్రిటీస్ని బాగా ఇలాగా హౌస్ వైఫ్స్లు బాగా సక్సెస్ అయిన వాళ్ళని నెగిటివ్ చేసి ఎదిగే టైప్ అనమాట. అంటే పరాణ జీవులు చాలామందే ఉంటారు యూట్యూబ్లో. అలా నా పేరేదో ఉపయోగించుకుంటుందిలే అనేసి సంవత్సరం నుంచి వదిలేస్తున్నాను. అయితే అది రీసెంట్గా వీడియోలో ఏమని పెట్టిందండి, నేను అగారో, ఇండస్ వ్యాలీ ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నానంట, దానివల్ల ఎంతోమంది నష్టపోయారంట. ఒక్కళ్ళు ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, నా వీడియోస్ చూసే మీలో ఎవరైనా కామెంట్ చేయండి, ఎవరు నష్టపోయారు, నేనేమైనా ఆస్ట్రాలజీ ప్రమోట్ చేశానా, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశానా, నా వల్ల మీరు ఏం నష్టపోయారు. నేను ఏదైనా ఒక ప్రమోషన్ చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తాను. దానివల్ల మీకు నష్టం ఉండకూడదు, నాకు నష్టం ఉండకూడదు, ఎవరికి నష్టం ఉండకూడదు. ఇప్పుడు నేను ఒక ఇండస్ వ్యాలీలో ఒక గిన్నె తీసుకుని ఒక వీడియో చేశాను అనుకో, మీకు నచ్చితే కొనుక్కుంటారు, ఆ గిన్నె నచ్చకపోతే మానేస్తారు. మిమ్మల్ని కొనుక్కుంటారా లేదా నేనేమి మీ పీక మీద కత్తెట్టి ఏమి మిమ్మల్ని బెదిరించట్లేదు కదండి. మీకు నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. అగారో ప్రొడక్ట్స్ని నేను ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నాను, రేపన్న రోజు నేను ఎప్పుడు ఇదే అద్దెంట్లో ఉండిపోను కదా, రేపన్న రోజు నువ్వా నేనా అనేసి నన్ను కుళ్ళుకుని ఏడ్చేంత రేంజ్లోకి నేను ఎదుగుతాను. నాకు అంత విజువలైజేషన్ ఉంది, నేను నా ఫ్యూచర్ కోసం నేను అంత ప్లాన్ చేసుకున్నాను. నేను అలా ఎదిగినప్పుడు నాకు ఇంట్లోకి అన్నీ కావాలి కాబట్టి అగారోవి నేను ప్రోడక్ట్లు తీసుకుని వీడియోస్ అయితే చేస్తున్నాను. నేను చేసేసాను కదా, నేను ప్రతి ప్రోడక్ట్ చూపిస్తున్నాను కదా అని మీరు కొనుక్కోరు కదా, మీకు ఏది అవసరమైతే అది కొనుక్కుంటారు. నా ప్రోడక్ట్ ప్రమోషన్ వల్ల ఇది నష్టపోయిందంట, దీనికంటే ఇలాంటి ప్రోడక్ట్ ప్రమోషన్స్ వస్తేనంట ఇది అసలు చేయదంట. దాని నోరు ఒక బూతు పురాణం. దాని బూతు పురాణానికి ఒక బూతుల కంపెనీ వచ్చి ఈరోజు ఒక కొత్త బూత్ కనిపెట్టాము, ఈ బూత్ని తీసుకెళ్ళి నీ వీడియోలో ప్రమోట్ చేయి అనేసి అలాంటి బూతుల కంపెనీలు వస్తే దానికి ప్రమోషన్ రావాలి తప్పించి ఈ అగారో, ఇండస్ వ్యాలీ లాంటి బ్రాండ్స్ దాని ముఖానికి రానే రావు. సరే అనేసి లైట్ అనేసి వదిలేస్తుంటే ఇంకా రోజు రోజుకి రచ్చిపోతుంది. నేను అదుపోలే ఆ బుడదలో దొలుతున్న పంది గురించి నాకు ఎందుకని నేను వదిలేశాను. ఇంకా రచ్చిపోతున్నావు, ఆల్రెడీ అనుభవిస్తున్నావమ్మా, ఇంకా అనుభవించకు, అందరి మీద పడి ఏడవకు అని చెప్పాను తప్పించి అక్కడ ఒక పిల్లని నేను ఏమనలేదు. ఆల్రెడీ పిల్లతో చాలా సఫర్ అవుతున్నాను అని చాలా వీడియోస్లో పెట్టింది తను. ఇంకా ఎందుకు అందరి మీద పడి ఏడుస్తావు, మంచిగా బ్రతుకు, ఇలా ఈ పిల్లని కంటెంట్ కింద చేసుకుని వీడియోస్ చెయ్యి, అందరి బ్లెస్సింగ్స్ వచ్చి ఇంకా బాగుంటుంది పాప అన్న ఉద్దేశంతో చెప్పాను తప్పించి ఇంక ఇక్కడ దాని పిల్లని ఎవడు ఏమనలేదు. అసలు నాకు అనాల్సిన పని కూడా లేదు, నాకు అంత టైమే ఉండదు. నా మీద ఏదో వీడియో చేసుకుని బ్రతుకుతున్నావు, బ్రతుకు అంతే తప్పించి నువ్వు నీకు అగారో లాంటి కంపెనీ వచ్చేసి నీకు బ్రాండ్ వచ్చేసినా కూడా నేను చెయ్యను అంటున్నావు. నీకు బూతుల కంపెనీ వస్తుంది, బూతుల కంపెనీ వచ్చి బూత్ ప్రమోట్ చేయంటే అలాంటివి ప్రమోట్ చేసుకో, నీకు అగారో లాంటివి సచ్చినా రావు. నన్ను అగారో ప్రమోషన్ ఇప్పించు అనేసి సినిమా యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ అంటే సైడ్ క్యారెక్టర్లు చేస్తారు చూసారండి, అలాగ సైడ్ క్యారెక్టర్లు చేసి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి భవానీ మాకు అగారో ప్రమోషన్ ఇప్పించవచ్చు కదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బోల్డ్ మంది నన్ను అగారో కోసం రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి నీకు బూతుల పురాణానికి, బూతుల కంపెనీకి నీకు వస్తుంది అనుకుంటున్నావా? పో అమ్మా, ఎక్కువ ఆలోచించుకో, అర్థమైందా?
కానీ ఒక్క విషయం మాత్రం మంచి హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎందుకంటే రోజు రోజుకి నా మీద అంటే నా పేరు ఉపయోగించుకుని నా కింద బతికే బెగ్గర్స్, నా కాళ్ళ కింద చెప్పులు ఎక్కువనే అవుతున్నాయి. ఈరోజు చూశాను, కనీసం వాళ్ళకి నా పేరు డైరెక్ట్గా మాట్లాడే ధైర్యం కూడా ఉండదనమాట. ఏదేదో పేర్లు పెట్టి ఉపయోగించుకుంటూ పెడతారండి. కనీసం నా పేరు డైరెక్ట్గా మాట్లాడే ధైర్యం ఉండదు. ఎందుకంటే నా పేరు డైరెక్ట్గా మాట్లాడినా, నా ఫోటో డైరెక్ట్గా పెట్టినా నేను వాళ్ళ మీద స్ట్రైక్ చేస్తాను. అసలే వాళ్ళు పందులు, బురదల్లో దొరికే పందులు కదా అనేసి భయపడి నా పేరు డైరెక్ట్గా ఉపయోగించారు. ఈరోజు ఇంకొక కొత్త బెగ్గర్ వచ్చిందండి. ఇంకొక కొత్త బెగ్గర్ వచ్చి వీడియోస్ పెట్టుకుని ఒక 2000 వ్యూస్ 3000 వ్యూస్ అలా సంపాదించుకుంది. పోనేలే, నేను ఎదుగుతూనే, నేను కష్టపడి ఎదుగుతూనే నా కింద ఇంకొక 10 మంది బెగ్గర్స్ నా కాళ్ళ కింద బ్రతికేలాగా నేను చేయగలుగుతున్నాను. చూసారా, అదైతే నాకు చాలా హ్యాపీ. అంటుంది అనమాట మా అమ్మ, మా వారు అంటారు, నువ్వు చాలా కష్టపడి పైకి వచ్చావు, నువ్వు ఎదుగుతూనే నీ కింద బ్రతికేలాగా ఇంకొక 10 మంది బెగ్గర్స్కి ఒక కంటెంట్ క్రియేట్ అవుతున్నావు. అంటే నా వీడియోస్ని చూసి నేను ఏ వీడియోస్ని పెడతానో వాళ్ళని అది నెగిటివ్ కింద మార్చుకుని కంటెంట్ పెట్టుకుంటున్నారు కదా. సో నేను ఎదుగుతూనే నా కింద ఇంకొక 10 మంది బెగ్గర్స్ని ఎదగడానికి చేస్తున్నాను. చూసారా, అదైతే చాలా హ్యాపీ. ఈరోజు ఇంకొక కొత్త బెగ్గర్ వచ్చిందండి. వాళ్ళకి ఒక పేరు ఉండదు, ఒక ఊరు ఉండదండి. వాళ్ళు డైరెక్ట్గా మన పేరు కూడా చెప్పే ధైర్యం ఉండదు అనమాట. సో నేనైతే ఇంతవరకు ఎదగడం గ్రేటే కదా. నేను కష్టపడి 3 years ఎదిగానండి. అంటే 3 years నా ఓన్ కంటెంట్తో నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు నా పేరు చెప్పుకుని 10 మంది బ్రతుకుతున్నారు. అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి ముష్టి వేయకపోయినా నా పేరు చెప్పుకుని ఒక ముష్టి అయితే సంపాదించుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత షాను తల్లికి రోజు రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి. ఈ రూబిక్ క్యూబ్ టీచరు అబాకస్, తెలుగు, మ్యాథ్స్ కూడా టీచ్ చేస్తారు. అయితే టీచర్ వాళ్ళు మొన్నటి వరకు లండన్లో ఉండేవారు కదా. ఇప్పుడు లండన్ నుంచి వాళ్ళు హైదరాబాద్ అయితే ట్రాన్స్ఫర్ వచ్చేసారండి, షిఫ్ట్ అయిపోయారనమాట హైదరాబాదు. ఇంకా ఈ రోజు అయితే ఇంకా టీచర్ క్లాస్ తీసుకుంటానన్నారు, మొన్నటి నుంచి తీసుకుంటానన్నారు. కాకపోతే నేను ఇంకా మనూన హాస్పిటల్లో పెట్టడము, నేను పిల్లలకు ఒంట్లో బాగోక, నాకు ఒంట్లో బాగోక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం కదండి. సో ఇంకా అప్పుడు నేను మేడంకి ఏమీ రిప్లై ఇవ్వలేదనమాట. ఇంకా చాలా డేస్ అయిపోయింది. మళ్ళీ షాను ఈ క్యూబ్ మర్చిపోతుంది అంటే ఇంకా టీచర్ ఈరోజు ఫోన్ చేసినప్పుడు తీసుకోండి టీచర్ అన్నాను. టీచర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇప్పుడు స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వకూడదంట, కొత్త రూల్ అయితే వచ్చింది. సో డిస్క్రిప్షన్లో టీచర్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను ఇందాక పిల్లలకి అన్నం తినిపించేసానండి. మా వారైతే ఇక్కడ నుంచి నేను చపాతీ తింటాను, వెయిట్ గెయిన్ అయిపోతున్నాను కదా అన్నారు. అందుకనేసి ఆయనకైతే చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంకా రేపటి నుంచి అయితే మంచి కంటెంట్తో వస్తానండి. నిన్న ఈరోజు మనము బెగ్గర్స్ గురించి మాట్లాడుకోవడమే ఎక్కువైపోయింది. ఇంకా ఈ బెగ్గర్స్ టాపిక్ అయితే నేను ఇక్కడతో వదిలేస్తాను. నా మీద బ్రతికే బెగ్గర్స్ రోజుకి ఒక్కళ్ళైనా వస్తున్నారు. సో నేను ఎప్పుడూ ఒకరికి హెల్ప్ చేయాలి అని అనుకుంటాను. అయితే డైరెక్ట్గా చేయడం కుదరట్లేదు. కనీసం నా పేరు చెప్పుకుని బ్రతికే బెగ్గర్స్కైనా నేను హెల్ప్ అవుతున్నాను, అది హ్యాపీ. అయితే ఇంకొక మాట బెగ్గర్స్ అందరికీ చెప్తున్నానండి. అంటే నా పేరు చెప్పుకుని బ్రతికే బెగ్గర్స్కి, యూట్యూబ్ బెగ్గర్స్కి అయితే చెప్తున్నాను, యూట్యూబ్లో బ్రతికే పరాణ జీవులకైతే చెప్తున్నాను. మీరు ఎన్ని వీడియోలు పెట్టినా తగ్గేదే లేదు. నా కంటెంట్ నేను చేసుకుంటూ వెళ్తాను. నా పేరు చెప్పుకుని మీరు బ్రతుకుతూనే ఉండండి. ఇప్పుడు పిల్లలకి బాగా రొంప పట్టినప్పుడు వాళ్ళకి ముక్కులో నుంచి మ్యూకస్ వస్తుంది కదా, చీముడు, దాన్ని తీసేసి ఎవరైనా దాచుకుంటామా? నేలనేసి కొడతాం కదా. మీరు ఆ చీముడితో సమానం. నాకు బాగా పొట్ట ఉబ్బరం వచ్చినప్పుడు గ్యాస్ అయితే వదులుతాం కదండి, నేను వదిలే గ్యాస్తో సమానం మీరు నాకు. సో ఇంకా మీరు ఎన్ని వీడియోలు చేసుకుని నా మీద ఎంత డబ్బు సంపాదించుకుని బ్రతుకుతారో బతకండి. ఒక మనిషిని అడ్డు పెట్టుకుని ఎదిగే రకం మీరు. నేను ఎదుగుతూనే 10 మందికి దారి చూపే రకం నేను. ఇప్పటికీ నేను వేళ్ళపైన లెక్కేశాను అనుకోండి, నా మీద బ్రతికే బెగ్గర్స్ 10 మంది ఉన్నారు. రేపు ఇంకా రావచ్చు. ఎంతమంది బెగ్గర్స్ పెరిగితే అంతమందికి నేను హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. సో ఇంకా మీ ఇష్టం. నేను ఇక్కడ నుంచి మంచి కంటెంట్తో వస్తున్నాను. ఆ కంటెంట్ అంతా మీరు నెగిటివ్గా క్రియేట్ చేసుకుని వీడియోస్ అయితే పెట్టుకోండి. బెగ్గర్స్కి నేను ఒక కంటెంట్ అవుతున్నాను. డైరెక్ట్గా వెళ్ళి చెప్పేసుకుని అడుక్కునే దానికన్నా ఇలా నా పేరు చెప్పుకుని బ్రతుక్కుంటున్నారు, వెరీ హ్యాపీ. ఇంకా అయితే మాత్రము మా వారికి చపాతీలు కూడా చేసేసానండి. ఈరోజు నేను దోశల పిండికి అయితే మినపప్పు నానబెట్టాను. ఇంట్లో సాయి మినపగుళ్ళు కూడా ఉన్నాయండి. ఇంకా ఈ మినపప్పు కంప్లీట్ చేసేద్దామనేసి ఇంక ఈ పొట్టు మినపప్పు అయితే వేస్తున్నాను అనమాట.
ఛానల్ డౌన్ అయిపోయింది, ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు ఎలాగ అనుకున్నాను కానండి. మనూవి హాస్పిటల్ షార్ట్స్ అన్నీ నేను రీసెంట్గానే ఎడిట్ చేశాను. ఆ ఎడిట్ చేసినవన్నీ పెట్టాను. నిన్న పెట్టిన 2 షార్ట్లు మంచిగా వెళ్ళింది. మనూవి హాస్పిటల్ డే 1 నేను హాస్పిటల్ వీడియో పెట్టాను కదా. సో ఛానల్ అయితే మళ్ళీ నార్మల్ అయ్యింది. నేను పడడము తెలుసు, నాకు పైకి లాగడము తెలుసు, నాతో పాటు 10 మంది బెగ్గర్స్ని పైకి లాక్కడం కూడా తెలుసు. సో ఇంకా ఈ ఒక్క వీడియోలోనేనండి బెగ్గర్స్ టాపిక్ ఇంక ఈ రోజుతో అయిపోతుంది. పోనేలేండి ఒక లైఫ్ ఇచ్చాను అనేసి ఇంకా వదిలేశాను నేనైతేని బెగ్గర్స్ అందరినీ. ఈ రోజైతే ఇంకొక కొత్త బెగ్గర్ వచ్చిందండి. ఈ బెగ్గర్కి పేరు లేదులే. ఈ బెగ్గర్కి కూడా అందరు బెగ్గర్స్కి పేర్లు ఉండవండి, పేర్లు పెట్టుకోరనమాట వీళ్ళు. వాళ్ళ మీద వీళ్ళ మీద బ్రతికే బెగ్గర్స్ కదా వీళ్ళు. వీళ్ళు నా ఒక్కదాని మీదే కాదండి, ఇంకొక 2-3 కూడా టార్గెట్ చేసి వాళ్ళ మీద బ్రతుకుతారనమాట. సో ఇంక ఈ బెగ్గర్స్ టాపిక్ అయితే వదిలేస్తున్నానండి. నేను 0 నుంచి హీరో వరకు వెతికాను, నాతో పాటు 10 మంది బెగ్గర్స్ని పైకి లాగుతున్నాను. అదైతే మాత్రము చాలా సంతోషపడే విషయము. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు, నిన్ను కంటెంట్ కింద తీసుకుని 10 మంది బ్రతుకుతున్నారంటే చాలా సంతోషించాల్సిన విషయం భవానీ అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టి మాట్లాడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అదే హ్యాపీగా ఉంది 10 మంది బెగ్గర్స్కి హెల్ప్ అవుతున్నందుకు. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా షాను మరియు నేను చదివించి. అంటే దీపావళికి ముందు నుంచి ఇప్పటి వరకు పిల్లల్ని అసలు ఏమీ చదివించలేకపోయానండి, ఫీవర్స్ ఇలా రావడం వల్ల. ఇంక ఈ రోజు అయితే మాత్రం మళ్ళీ పిల్లల్ని చదివించుకోవడం స్టార్ట్ చేశాను. పిల్లలకైతే డిక్టేషన్ పెడుతున్నాను. చాలా డేస్ అయింది కదా డిక్టేషన్ పెట్టి అని. ఒక 30 వర్డ్స్ అయితే పదాలు చెప్తే వాళ్ళు డిక్టేషన్ రాశారు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నానండి. అదే కమింగ్ వ్లాగ్స్లో మంచిగా పేరెంటింగ్ మంచి కంటెంట్ అయితే వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. వీక్లీ 3 డేస్ మాత్రం కంటెంట్ పెడతాను, 3 డేస్ రెగ్యులర్ వ్లాగింగ్ పెడతాను. కుదిరితే ప్రతి సండే నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. సో వీక్లీ 6 డేస్ అయితే వ్లాగులు పెడదాం అనుకుంటున్నాను. షార్ట్లు కూడా పెడుతున్నాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.